సో హాయ్ గైస్, ఈ రోజు నాకు ఒక డౌట్ వచ్చింది. యాక్చువల్గా ఇది ఈ రోజు రైజ్ అయిన డౌట్ కాదు. సిన్స్ లాస్ట్ గత కొన్ని రోజుల నుంచి నేను అంటే జనరల్గా ఏదైనా కానీ ఒక విషయాన్ని చాలా సెన్సిటివ్ గా ఉన్న విషయాన్ని ఏదైతే ఉందో సునిశ్చితంగా పరిశీలిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏదైనా మీకు చెప్పే ముందు, సో ఏదైనా అనాలిసిస్ చేసే ముందు చెప్తాను, 1-10 నేను ఆలోచిస్తాను. సో ఇదేంటంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై ఒపీనియన్ ఇన్ జనరల్ వే కాన్వర్జేషన్ అనుకోండి. దిస్ ఇస్ నాట్ స్క్రిప్టెడ్ ఆర్ లైక్ ఎనీథింగ్. సో దిస్ ఇస్ ఏంటి అంటే దిస్ ఇస్ సిచ్యుయేషన్ బేస్డ్ అనాలిసిస్. సో మనం కొంచెం సేపు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం, చాలా ఫ్రెండ్లీగా. సో జస్ట్ నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. సో దీనికి సొల్యూషన్ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ చాలా మంది నన్ను అడిగేటప్పుడు అంటే చాలా మంది కొంతమంది మీరు అనవసరం భయపెట్టేస్తున్నారు అంటారు. కానీ ఏంటి అంటే మనం తీసుకునే దానిలో ఉంటుంది ఏదైనా కూడా. సో మనం తీసుకునే దానిలో ఉంటుంది. అండ్ రియాలిటీ అనేది ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకి ఏదైతే తుఫాన్ వస్తుంది లేకపోతే సోన్ వస్తుంది, హడిల్స్ ఉన్నాయని చెప్పడం అంటే ఆ చెప్పిన వాళ్ళు భయపడినట్టు కాదు. సో మనం ప్రిపేర్డ్ గా ఉంటామని చెప్పి ముందుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. సరే, ఈ వీడియోలో అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వస్తూ ఉన్నారు. సో BBA, MBA, MTech, B.Pharmacy, M.Pharmacy, డిగ్రీ అన్ని కోర్సెస్, మెకానికల్, సివిల్, ట్రిపుల్, పెట్రోలియం ఇంజనీరింగ్, అది ఇది అని లేకుండా ఎవ్రీవన్ ఇస్ కమింగ్ టు సాఫ్ట్వేర్. ఇన్ఫాక్ట్ చాలా కంపెనీస్ లో అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఈ మెకానికల్, సివిల్, ట్రిపుల్ విచ్ ఆర్ నాన్ ఐటీ కోర్సెస్, నాన్ ఐటీ బ్రాంచెస్ కంప్లీట్ గా తీసేస్తా ఉన్నారు. ఓన్లీ ఇప్పుడు ఏమైతుందంటే ఎలా అంటే ఫ్యాకల్టీస్ డైరెక్ట్ గా మళ్ళీ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో నాన్ ఐటీ బ్రాంచెస్ లో ఉన్న ఫ్యాకల్టీస్ అందరూ దీని సైడ్ షిఫ్ట్ అవుతా ఉన్నారు. చాలా మంది అప్రోచ్ అవుతున్నారు నన్ను, అండ్ చాలా కాలేజీలో తీసేస్తున్నారు. దిస్ ఇస్ రియాలిటీ. ఇప్పుడే ఏంటి అంటే ఒక చిన్న అనాలిసిస్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే సో ఇప్పుడు మనం ప్రీవియస్ గా చూసుకుంటే మన ఆంధ్ర, తెలంగాణ, మన మిగతా వాటి గురించి అన్నిటి గురించి మనకు దగ్గరగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ, మన రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నాం, రైట్? ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే అరే ఇంజనీరింగ్ చదివాడా, అరే ఇంజనీర్ అయ్యాడా అంటే అసలు అంతకుముందు ఎలా ఉండింది? ఫస్ట్ మనం కొంచెం ముందుకెళ్దాం రిమైండ్ చేసుకొని. అప్పుడు చదువు 10th క్లాస్ లేకపోతే 7th క్లాస్కి ఫస్ట్ ఏంటంటే 5th క్లాస్ చదివిన గవర్నమెంట్ జాబ్లు వచ్చాయి స్టార్టింగ్ లో. ఆ తర్వాత 7th క్లాస్ జస్ట్ పాస్ అయితే చాలా ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబులు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబులు వచ్చారు. అండ్ తర్వాత చూసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళు, తర్వాత ఇంటర్ పాస్ అయితే జాబ్స్ ఇచ్చారు, తర్వాత డిగ్రీ పాస్ అయితే జాబ్స్ ఇచ్చారు. అంటే జస్ట్ డిగ్రీ ఉంటే డైరెక్ట్ జాబ్లో తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత దీనికి పోటీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంతకు ముందు చదువుకునే వాళ్ళు తక్కువగా ఉండేవారు. ఓకే, అందరికీ తెలుసు. తర్వాత చదువుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఆ చదువు కూడా అంత క్వాలిటీ లేదు. అప్పుడెప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసిన అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మనం ఫాలో అవుతా ఉన్నాం ఇప్పటికి కూడాను. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 2020, బట్ ఇంప్లిమెంట్ టైం బట్టేలాగే ఉంది. సో ఇన్ బిట్వీన్ మనకు తెలుసు కరోనా, ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఇదంతా కూడా నడిచింది. సరే, ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ గా అలా ఉండేది సిచ్యువేషన్. స్లోగా ఏమైంది? కాంపిటీషన్ పెరిగిపోయింది. కాంపిటీషన్ పెరిగిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైపోయింది. సో ఇప్పుడు తర్వాత అది సిచ్యువేషన్ కొంచెం సేపు పక్కన పెడతాం. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి? అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నారు. మరి సాఫ్ట్వేర్ ఎంతకాలం ఉంటుంది, అసలు ఉంటుందా? సో ఇక్కడ మనము ఒక్క చేదు నిజాన్ని మనందరం మనందరం తప్పక యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఇఫ్ ద సప్లై ఈజ్ హై, అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ఆబ్వియస్లీ ఈ సప్లై తక్కువ ఉన్న సప్లై ఏదైతే ప్రోడక్ట్ అంటే ఏదైతే పర్సన్స్, క్యాండిడేట్స్ అంటే ఈ ఒక స్కిల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ డెవాప్స్ విత్ AWS తీసుకుందాం, రీసెంట్గా బ్యాచ్ స్టార్ట్ అయింది ఉంది. లేకపోతే సేల్స్ తీసుకుందాం, లేకపోతే రేపు అంటే కమింగ్ డేస్ లో స్టార్ట్ అయ్యే MuleSoft బ్యాచ్ తీసుకుందాం. MuleSoft టెక్నాలజీలో లేకపోతే డెవాప్స్ టెక్నాలజీలో లేకపోతే సేల్స్ టెక్నాలజీలో రిక్వైర్మెంట్, డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. కానీ దాని తగ్గట్టు సప్లై అనేది తక్కువ ఉంది. అంటే దీనికి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి కానీ పని చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే ఆ స్కిల్ నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఈ ఉన్న కొద్ది మందిని ఈ ఎక్కువ మంది ఒకడు వచ్చేసి ఎక్స్ కంపెనీ వచ్చి నేను 10 లక్షలు ఇస్తాను అంటే వై కంపెనీ వచ్చి ఐ విల్ గివ్ యూ 12 lakhs ఆఫర్ అంటారు. ఇంకోటి వచ్చి ఐ విల్ గివ్ యూ 40 lakhs అంటాడు. ఈ విధంగా
వీళ్ళలో అంటే ఈ తక్కువ మంది రిసోర్సెస్ ని ఎక్కువ డిమాండ్, అంటే ఆబ్వియస్లీ ఈ డిమాండ్ ఉన్న కోర్సెస్, అది డిమాండ్ ఉన్న స్కిల్, డిమాండ్ ఉన్న డొమైన్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ మంది లేరు కాబట్టి అప్పుడు వీళ్ళకి ఆబ్వియస్లీ డిమాండ్ పెరుగుతుంది. ఉన్న కొద్ది మందికి క్లియర్ గా అర్థం చేసుకోండి, చాలా క్లియర్ గా ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ, కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి డిఫరెంట్ డొమైన్స్ లో, కానీ దానికి తగ్గ స్కిల్ఫుల్ పర్సన్స్ అనేవాళ్ళు లేరు. సో ఇప్పుడు కూడా చాలా మంది అన్ని నేర్చుకుంటున్నారు, కానీ పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ ఎంతమంది నేర్చుకుంటున్నారు అనేది మాత్రం డౌటే. అదే ఫ్యాకల్టీ అందరికీ చెప్తారు, ఒక క్లాస్ లో కూర్చుంటే 20 మంది ఉంటే, లేకపోతే 15 మంది ఉంటే, లేకపోతే 10 మంది ఉంటే, ఒక ఫ్యాకల్టీ చాలా మందికి అందరికీ అదే ఫ్యాకల్టీ కదా, మరి అందరికీ జాబులు రావాలి కదా, అందరూ డిగ్రీలు చేశారు కదా, అందరూ బీటెక్లు ఎంటెక్లు చేశారు కదా, అందరికీ ఉద్యోగాలు రావాలి కదా, మరి కొంతమందికి ఎందుకు వస్తున్నాయి? దట్స్ $1 బిలియన్ క్వశ్చన్ అని అంటారు. యాక్చువల్లీ $1 బిలియన్ క్వశ్చన్ ఏం లేదు. సో ఆబ్వియస్లీ ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకున్నారో, ఎవరైతే స్కిల్ నేర్చుకున్నారో, పర్ఫెక్ట్ గా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఏమవుతారు? సో వాళ్ళు ఇంకా వేరే చూసుకుంటారు, లేకపోతే ఇంకా డెఫినెట్ గా బతకకుండా అయితే ఉండరు. సో ఈ జాబ్ కలిపితే ఇంకొక జాబ్, ఈ డొమైన్ కలిపితే ఇంకొక డొమైన్, సో ఈ కంపెనీ కలిపితే ఇంకొక కంపెనీ. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్, దాని గురించి మనం మాట్లాడలేదు. కానీ జనరల్గా ఏంటి అంటే ఇక్కడ సప్లై డిమాండ్ అనేది అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చూసుకుంటే మరి ఇదేమో సప్లై ఎక్కువ ఉంది, సో సప్లై తక్కువ ఉంది, సో కానీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అందరూ సాఫ్ట్వేర్కి వస్తున్నారు, కానీ సరిగ్గా స్కిల్ ఉండే వాళ్ళు మాత్రం కొద్ది మందే ఉంటున్నారు. లైక్ బీటెక్, ఎంటెక్, ఎంబీఏలు, తర్వాత చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు చదవడం అంటే పేరుకే సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర, కానీ రియల్గా నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. ఆల్మోస్ట్ 90 to 95% కంపెనీస్కి పనికిరాని స్క్రాప్ వస్తున్నారు. తప్పుగా అనుకోకండి, బట్ రియాలిటీ. స్క్రాప్ ఇన్ ద సెన్స్ వాళ్ళు కంపెనీకి, జాబ్ మార్కెట్కి ఉపయోగపడట్లేదు. ఇది ఎప్పటికీ కూడాను ఈ స్కిల్ ఉండేవాడు, ఈ స్కిల్ ఎవరైతే ఉందో వాడు ఎప్పటికీ కూడాను డిమాండ్ అనేది మనకి ఎక్కువే ఉంటుంది. సో మనం అందరం అర్థం చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఇంత సాఫ్ట్వేర్కి డిమాండ్ రావడానికి దెర్ ఇస్ ఎ రీజన్. ఇక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ అంతా కూడాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవడానికి ఈ ఎన్వైర్న్మెంట్ సెట్ అవుతుంది, కానీ ఇండస్ట్రియల్ ఏరియాగా మనకి డెవలప్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. ఇండస్ట్రియల్ చూసుకుంటే చెన్నై మొత్తం ఇండస్ట్రీ ఉంటుంది, ఆల్మోస్ట్ చెన్నై మొత్తం ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ తక్కువ ఉంటుంది. బెంగళూరు ఇండస్ట్రియల్ ఏరియా, హైదరాబాద్ బెంగళూరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐటీ సెక్టర్ ఏదైతే ఉంది ఇండియాలో, బెంగళూరు టాప్ లో ఉంది, పూణే, హైదరాబాద్. సో ఇలా చూసుకున్నప్పుడు ఏంటి అంటే ఇక్కడున్న ఎన్వైరన్మెంట్ కి, సరే మనం దేశం గురించి మొత్తం గురించి మనం మాట్లాడుతూ మన రెండు తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎన్వైరన్మెంట్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అనుకూలంగానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ స్కిల్ అనేది అందరూ అక్వైర్ చేసుకోవట్లేదు. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, చాలా మంది నన్ను డైరెక్ట్గా వచ్చి నేను ఏదో ఒకటి నేర్చేసుకుంటాను, ఏదో ఒకటి చేసేస్తాను, లేకపోతే నేను సోన్స్ ఆఫ్ కోర్స్ నేర్చుకున్నా అంటున్నారు, కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నావు అనేది మాత్రం క్వశ్చనే. ఎందుకంటే ఒక స్కిల్ ఉంటే, మంచి స్కిల్ ఉంటే పర్ఫెక్ట్గా జాబ్ ఎత్తుక్కోవడం ఎలాగో అతనికే తెలుస్తుంది, ఎవరు సపోర్ట్ చేయాలి. జస్ట్ ఒక రెజ్యూమ్ అన్ని పోర్టల్స్లో అప్డేట్ చేస్తే సరిపోతుందండి, అది పెద్ద విషయం కాదు. మీరు ఆలోచించాలి. అస్యూమ్ దట్ మనం ఒక 10 ఆపర్చునిటీ లేకపోతే 10 ఓపెనింగ్స్ ఉన్నాయి, 10 ఓపెనింగ్స్, లేకపోతే ఆ 10 ఓపెనింగ్స్ ఏదైతే హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దాన్ని మనం ఎలా ఫేస్ చేసాము, దానికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్ మన దగ్గర ఉందా లేదా, దానికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది మన దగ్గర ఉందా, అది మనం నేర్చుకున్నామా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. సో అండ్ లీస్ట్ కేస్ చేదు నిజం ఏంటి అంటే ఆబ్వియస్లీ ఒకవేళ ఈ స్కిల్ఫుల్ పర్సన్స్ కానీ ఇంక్రీజ్ అయితే డెఫినెట్ గా మనం ఏంటి అంటే కంపల్సరీ
డిమాండ్ తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల సాలరీస్ తగ్గుతాయి. బట్ ఇప్పట్లో అయితే ఈ స్కిల్ఫుల్ పర్సన్స్ అయితే రెడీ అవుతారు అని మాత్రం చెప్పలేము. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైం అంటే లాట్ ఆఫ్ టైం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ signing off. COSC Guidance Private Limited, one stop solution for all the oriented courses. Thank you.